ముస్లిం మహిళలు కాళ్ల పట్టీలు వేసుకోవచ్చా? ఒక బానిసరాలు ఆయిషా రదియల్లాహు అన్హా వద్ద ఉంది. ఆమె వద్దకు ఒక అమ్మాయి వచ్చింది. ఆమె పట్టీలు ధరించి ఉంది. వాటి నుండి శబ్దం వస్తుంది. ఆయిషా రదియల్లాహు అన్హా ఆ అమ్మాయిని తెచ్చిన స్త్రీతో, ఈ అమ్మాయిని మళ్లీ నా ఇంటికి ఈ పట్టీలు ఉన్నంత వరకు తీసుకురాకు. నువ్వు ఈ పట్టీలను త్రెంచిపారేయి. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఇంటిలో శబ్దం చేసే ఆభరణాలు అంటే పట్టీలు గంటలు ఉంటాయో ఆ ఇంట్లో కారుణ్య దైవదూతలు ప్రవేశించరు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మహిళలు అందానికి లేదా అలంకరణకు గాను కాలికి పట్టీలు అలంకరించుకునేందుకు అనుమతించబడింది. అయితే నాన్మహ్రం పురుషుల దృష్టిని ఆకర్షించే విధముగా వారు నడుస్తుంటే గజ్జల శబ్దం వచ్చేటటువంటి పట్టీలు ధరించరాదు. అల్లాహ్ ఖురాన్లో ఇలా తెలియచేస్తున్నాడు, తమ అలంకరణ తెలియబడేటట్లుగా వారు తమ పాదాలను నేలపై కొడుతూ నడవకూడదని చెప్పు. అల్-నూర్ 24:31. For women to wear anklets, the answer is this is permissible. If it makes a sound, you have to take it off. ఇస్లాంలో నెయిల్ పాలిష్ హరామా? ముస్లిం మహిళలు నెయిల్ పాలిష్ వాడవచ్చా? 1. గోరింటాకు మెహందీ. ఇది కేవలం రంగును మాత్రమే వదులుతుంది, కానీ గోరుపై ఒక పొర లేయర్ ఏర్పరచదు. కావున నీళ్లు గోరుకు చేరడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి వుజూ చేయడానికి ముందు దీన్ని తొలగించాల్సిన అవసరం లేదు. 2. నెయిల్ పాలిష్. సాధారణ నెయిల్ పాలిష్ గోరుపై ఒక పొరగా ఏర్పడి నీటిని గోరుకు చేరకుండా ఆపుతుంది. కావున వుజూ చేసే ముందు దీన్ని తీసివేయాలి. ఎందుకంటే వుజూ చెల్లుబాటు కావాలంటే నీరు శరీర భాగానికి నేరుగా చేరాలి. మధ్యలో ఎలాంటి అడ్డంకి ఉండకూడదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియచేశారు, ఒక వ్యక్తి వుజూ చేసుకున్నాడు, కానీ అతని కాలిలో ఒక చిన్న స్థలం తడవలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇది గమనించి, వెళ్లి నీ వుజూను సరిగ్గా చెయ్యి అని చెప్పారు. అప్పుడు అతను తిరిగి వెళ్లి వుజూ చేసి నమాజ్ చేసుకున్నాడు. సహీ ముస్లిం 243. అయితే ముస్లిం స్త్రీలు నెలసరి సమయంలో వాడవచ్చు, ఎందుకంటే ఆ సమయంలో వుజూ చేయాల్సిన అవసరం ఉండదు. లేదా నమాజ్ చేసిన తర్వాత నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు, కానీ మరల వుజూ చేసే ముందు తొలగించాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేలపై 4 గీతలు గీసి, ఇది ఏమిటో మీకు తెలుసా అని సహాబాలను అడుగుతారు. దానికి వారు అల్లా మరియు ప్రవక్తకే తెలుసు అంటారు. అప్పుడు దైవ ప్రవక్త ఇలా తెలియచేశారు, స్వర్గవాసులలో ఉత్తమమైన మహిళలు వీరే. 1. ఖదీజా బిన్ ఖువైలిద్ రజియల్లాహు అన్హా. 2. ఫాతిమా బిన్ ముహమ్మద్ రజియల్లాహు అన్హా. 3. ఆసియా బిన్ ముజాహిం ఫిరౌన్ భార్య. 4. మరియం బిన్ ఇమ్రాన్ అలైహిస్ సలాం అని దైవ ప్రవక్త తెలియచేశారు. అహ్మద్ 2668. ఖదీజా రదియల్లాహు అన్హా ఇస్లాం యొక్క మొదటి విశ్వాసి. అల్లాహ్ పంపిన సందేశాన్ని అత్యంత ధైర్యంగా అంగీకరించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మద్దతుగా నిలిచారు. ఆమె ధనాన్ని మరియు జీవితాన్ని పూర్తిగా ఇస్లాం వ్యాప్తికి అంకితం చేశారు. ధైర్యం, త్యాగం, విశ్వాసం ఉంటే ఎటువంటి కష్టమైన పరిస్థితులనైనా అధిగమించవచ్చు. ముస్లిం మహిళలకు తమ కుటుంబాన్ని మరియు సమాజాన్ని మంచి మార్గంలో నడిపించగలరు. ఉక్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు కథనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియచేశారు, మీరు ఏకాంతంగా ఉన్న అపరిచిత స్త్రీల వద్దకు వెళ్ళకండి అని హితబోధ చేశారు. దానికి ఒక వ్యక్తి, ఒకవేళ మరిది వదిన ఇంటికి వెళ్లితే అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరిది మరణమే అని అన్నారు. తిర్మిజీ 1171. ఏకాంతంగా ఉన్న అపరిచిత స్త్రీల వద్దకు పురుషుడు వెళ్లడానికి నిషేధం ఎందుకు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, పరాయి పురుషుడు పరాయి స్త్రీతో ఉన్నప్పుడు వారి వెంట శైతాన్ కూడా ఉంటాడు, చెడు కార్యాల వైపు ప్రేరేపిస్తాడు. అందువల్ల ఒంటరిగా పరాయి పురుషునితో గాని పరాయి స్త్రీతో గాని ఉండరాదు. తిర్మిజీ 2165. అందుకే ఇస్లాంలో ఒక పురుషుడు మరియు ఒక మహిళను ఏకాంతంగా ఒక తరహా ఒంటరి ప్రదేశంలో ఉండటం నిషేధించింది. ఎందుకంటే ఇది ఫిత్నా, అనైతిక పరిస్థితికి దారితీస్తుంది. ఈ లోకంలోని విశ్వాసీ మహిళలు పరలోకంలోని హూరుల కంటే 1000 రెట్లు ఎక్కువ అందమైన వారు అని మీకు తెలుసా? ఈ ప్రపంచంలోని విశ్వాసీ మహిళలు హూరుల కంటే 70,000 రెట్లు ఎక్కువ అందంగా ఉంటారు. దీనికి కారణం ఏమిటంటే ఈ లోకంలోని విశ్వాసీ మహిళలు అల్లాహ్ కొరకు నమాజు చేస్తారు, ఉపవాసం ఉంటారు మరియు ఆయన ఆజ్ఞలను పాటిస్తారు. హూరులు ఎప్పుడూ అల్లాహ్ కొరకు వారు నమాజు చేయలేదు, ఉపవాసం ఉండలేదు మరియు వారికి కోరికలే ఉండవు. పరీక్ష నిజంగా ఈ ప్రపంచంలోని మహిళలదే, ఎందుకంటే వారు తమ ప్రలోభాలను నియంత్రించాలి. ఇది చాలా కష్టమైన పని. అందుకే అల్లాహ్ తన నూరును ఈ ప్రపంచంలోని మహిళలకు అందించి వారిని హూరుల కంటే 1000 రెట్లు అందంగా ఉంచుతాడు. హూరులు పరలోకంలో విశ్వాసీ మహిళని చూసి అంటారు, మేము పరలోకపు స్త్రీలు, కానీ మీరు పరలోకపు రాణులు. అల్హమ్దులిల్లా. ఓ అల్లాహ్, మమ్మల్ని పరలోక నివాసులలో చేర్చు. ఆమెన్.